పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. అలా ఉంది. వీళ్ళు మాకు నీతులు చెప్తున్నారు ఎలా మాట్లాడారు. ఇలాంటి వాళ్ళ చేత కూడా నీతులు చెప్పించుకునే కర్మ ఈ రోజు మాకు పట్టింది. ఈ మధ్యన చంద్రబాబు నీకు మరి ఎక్కువైనట్టుంది. ఎలక్షన్స్ ముందు నువ్వు మాట్లాడే మాటలు ఒక్కసారి వినమ్మా చంద్రబాబు. ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? మా తాతనిచ్చారు, మీ తాతనిచ్చారు. అవునా కాదు? ఎవరన్నా మాట్లాడతారు, పోలీసులు తిడతారా? ఎవరన్నా మాట్లాడతారు, పోలీసులు తిడతారా? ఎవరన్నా మాట్లాడతారు, పోలీసులు తిడతారా? ఎందుకు తెగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎవరన్నా మాట్లాడతారు, పోలీసులు తిడతారా? మనం చెప్పి మీరు నరికేయడం పోయేదని చెప్తారు. విన్నావా చంద్రబాబు? అవన్నీ ఎలక్షన్స్ ముందు నువ్వు చెప్పిన మాటలే. బాగా విన్నావా? అంటే నువ్వు మాట్లాడితే నీతి, అదే మాటలు మేము మాట్లాడితే బూత. పోలీసుని బట్టలు ఓడి తీసి కొట్టను రాను అంటే నువ్వు మాట్లాడితే నీతి, మేము మాట్లాడితే బూతు. మీ వాళ్ళని తరవండ్రా కొట్టండ్రా రాలుతాను. ఇంత బీపీ ఎందుకు పెరిగింది అప్పుడు? నీకింత బీపీ పెరిగిందే నువ్వు మాట్లాడిన మాటలే కదా ఈరోజు నీకు వస్తున్నాయా? ఒక సీఎంను పట్టుకొని నీ తల్లి మొగుడిచ్చాడా అన్నావు, అమ్మమ్మ మొగుడిచ్చాడా అన్నావు. అదే మాటలు ఇప్పుడు నిన్నంటే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు చంద్రబాబు? వయసు పెరిగింది నీకు. నీ కొడుకు ఏమన్నాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి లండన్కి పోతే ఏం మింగడానికి పోయాడను. ఒకవేళ రేపు నువ్వు నీ ఫ్యామిలీతో కూడా లండన్ మీరు వెళ్ళినప్పుడు అదే మాటలు మిమ్మల్ని అంటే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? కాబట్టి ఇంత వయసు వచ్చింది నీ కొడుక్కి కనీసం అట్లా చెప్పాలి కదా, ఒరే ఈ మాటలు తప్పురా నాన్న లోకేష్, ఇలా మాట్లాడకూడదు, మనం పెద్ద మనుషులు అయ్యాం ఇప్పుడు అని చెప్పాలి కదా చంద్రబాబు. అంటే నీ పార్టీకి నువ్వు నీ కార్యకర్తలను రెచ్చగొట్టి మమ్మల్ని ఏమన్నా చేయొచ్చు. అదే మాటలు ఎవడో ఒకడు పాపం వాడు కూడా నీ అభిమానే రప్ప రప్ప అని పోస్టర్ పెట్టుకున్నాడు. అంతకే అంత మండిపోతుందా నీకు? మా ఏపీలో ఒక పానకంలో పడుకున్నాడు. నన్ను గెలిపించండి, నేను మీకు అన్యాయం ఉంటే ప్రశ్నిస్తా అన్నాడు. సరే అని గెలిపించాం. అలాగే డిప్యూటీ సీఎం కూడా చేసాం. సరే వచ్చి రాజకీయం చేయరా అంటే లేదు నాకు సినిమాలు బ్యాలెన్స్ ఉన్నాయి, షూటింగ్ చేసుకుంటా అన్నాడు. సరే షూటింగ్ అన్నా చేసుకోరంటే ట్వీట్లు వేస్తున్నాడు. అంటే మాకు చెప్తున్నాడు ఆయన మేము ఎలా మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి. ఆయన మాటలు ఎలక్షన్ ముందు ఆయన ఎలా మాట్లాడాడో నీతి వాక్యాలు, ఎలక్షన్ ముందు ఆయన నీతి వాక్యాలు ఒక్కసారి మీరే వినండి. వైసీపీ గోండాగల్లారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేతో మెడ పిసికి తొక్కి కింద నొక్కేద్దాం కూడా కావాలా? విన్నావా పవన్ కళ్యాణ్? ఎలక్షన్ ముందు నువ్వు చెప్పిన సినిమా డైలాగులే మర్చిపోయి ఉంటావని ఒక్కసారి గుర్తు చేశా. వైసీపీ గోండాలంట, నా కొడకల్లారా అంట, క్రిమినల్స్ అంట, ఒంటి చేత్తో మెడ పిచ్చికి చంపేస్తావా నువ్వు మమ్మల్ని? నువ్వు వకీల్ సాబా, భీమ్లా నాయక, కనీసం నువ్వు ఇంటర్ అన్నా పాస్ అయ్యావా? లాయర్ అవ్వాలంటే కనీసం నువ్వు ఇంటర్ అన్నా పాస్ అవ్వాలి పవన్ కళ్యాణ్. ఒక సీఏ అవ్వాలంటే కనీసం ఇంటర్ అన్నా పాస్ అవ్వాలి. అవేం కాకుండా సినిమా డైలాగులు చెప్పింది నువ్వు సినిమా డైలాగులు చెప్పి మళ్ళీ ట్వీట్లు వేస్తుంటాడు. అరే బాబు పవన్ కళ్యాణ్, మేము రిలీజ్ అయిన సినిమాలు డైలాగులు చెప్పాము, నువ్వు ఏకంగా రిలీజ్ కాకుండా సినిమాలు, నీ సినిమా డైలాగులే సీజ్ ద షిప్, అది ఇంకా రిలీజ్ గల, నీ సినిమా డైలాగులే రిలీజ్ కాకుండానే నువ్వు వాడుకున్నావు. అంతగా దిగజారిపోయావు పవన్ కళ్యాణ్. ఒక్కసారి నువ్వు ఎక్కడున్నావు ఆలోచించుకో. నువ్వు మాకు ట్వీట్లు వేసి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ సినిమా షూటింగ్ లేదు పూర్తి చేసుకొని రా, తర్వాత మాట్లాడుకుందాం.